శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ సుమారుగా ఒక 6 లక్షల మందో 10 లక్షల మందో గ్యాదర్ అయ్యి అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళటం కోసం 5 నుంచి 6 గంటలు పట్టిందని చెప్పేసి రకరకాల పోస్టులు మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక కొత్త కోణం, ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఒక కాపు నాయకుడిని బలి చేసి ఈ విధంగా చేశారని చెప్పేసి రంగా గారిని కంపేర్ చేసుకుంటూ రకరకాలుగా వైరల్ చేశారు వైసీపీకి సంబంధించి. కానీ ఇక్కడ ఈ రోడ్ షో కోసం ఇప్పుడు కొత్తగా ఏంటంటే వీళ్ళు చెప్తుంది అసలు ఈ యాంగిల్ టచ్ చేయట్లేదండి. ఒక రోడ్ షో ఆయన పరామర్శించడానికి వస్తే వెంటనే పరామర్శించి వెళ్ళిపోవచ్చు, కానీ అంతమందిని రోడ్డు మీదకి ఒక గుమ్మడికాయలు కావచ్చు హారతలు ఇచ్చుకుంటూ మంగళహారతల్లాగా చేయించుకుంటూ, ఒక పక్కన ఆయన జైల్లో ఉంటే కాపు నాయకుడు ఈ విధంగా రాజకీయాలు చేయటం కరెక్టేనా అని చెప్పేసి వైసీపీలో ఉన్న కాపులు ఇతని మీద మండిపడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇంట్లో నుంచి కాలు బయట పెడితే అది ఎవరైనా చనిపోయిన వాళ్ళని పరామర్శ చేయడానికి వెళ్తున్నాడా, ఎవరైనా కష్టంలో ఉన్న కుటుంబాన్ని వాళ్ళకి సంఘీభావం తెలియజేసి మీకు అండగా మేము ఉంటాము అని చెప్పని ధైర్యం చెప్పడానికి వెళ్తున్నాడా, ఇంకేదైనా శుభకార్యానికి వెళ్తున్నాడా, ఏ పెళ్లి వేడుకో లేదు ఇంకెవరింట్లో జరుగుతున్న ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నాడా అనేది ఆయనకు అప్రస్తుతం. ఆయన దగ్గర ఒక పర్మనెంట్ సెటప్ ఉంటుంది. ఎలా అంటే మనకి సర్కస్ డేరాలు ఉంటాయి కదా, ఆ సర్కస్ డేరా వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఊర్లో ఆ సర్కస్ డేరా వేసి సేమ్ నైట్ టైము ఆ చాలా దూరం వరకు కనిపించే లైట్లు, ఏంటి ఆ లైట్ పలానా దగ్గర వెలుగుతుందని ఎవరైనా అనుకుంటే అక్కడ పలానా దగ్గర సర్కస్ జరుగుతుంది అని చెప్పని తెలియాలి. అలాగే సేమ్ సెట్ ఆఫ్ జోకర్స్ ఉంటారు, సేమ్ సెట్ ఆఫ్, ఇప్పుడంటే యానిమల్స్ తగ్గిపోయాయి కానీ యానిమల్స్ ఉండేవి, సేమ్ సెట్ ఆఫ్ ఆ వలలు. ఎలా అయితే సర్కస్ డేరా ఉంటుందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. ఈరోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగినాడేమో ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్తుంటే అక్కడ ముందుగా షట్టర్లు క్లోజ్ చేయించడం, బ్యారికేడ్లు నిర్మాణం చేయటం, పరదాలు కట్టడం, తర్వాత వీలైతే ఆ ప్రాంతంలో ఉన్న స్కూళ్ళన్నిటికీ సెలవులు ఇచ్చి ఆ స్కూల్ వ్యాన్లన్నీ గ్యాదర్ చేసి ఆ స్కూల్ వ్యాన్లలో జనాన్ని తరలించడం, ఇదొక ప్రక్రియ కొనసాగించారు ఆ రోజుల్లో. ఈరోజు ఏంటి, ఆయన ఎక్కడికి బయలుదేరుతున్నా సరే పోలీసులేమో యథాలాపంగా మీరు ఇన్ని వాహనాల్లోనే ప్రయాణం చేయాలి, మీరు ఈ రూట్లో ప్రయాణం చేయాలి, మీరు ఇక్కడ బయలుదేరిన తర్వాత మీ డెస్టినీ ఏదైతే మాకు రూట్ మ్యాప్లో ఇచ్చారో అక్కడ వరకు మధ్యలో అక్కడ ఆగకూడదు అని చెప్పని పోలీసులు కొన్ని నిబంధనలు విధిస్తారు ఆయనకి ఆ యాత్రకు అనుమతిస్తూ. కానీ ఈయన మాత్రం పోలీసులు 5 వాహనాల్లోనే వెళ్ళాలి అని అంటే ఈయన 50 వాహనాలు, మీరు 100 మందితోటే ప్రయాణించాలి అని అంటే ఈయన 1000 మందితోటి ప్రయాణిస్తాడు. దాంతో ఏంటంటే పోలీసులు వాళ్ళు అదే నిబంధనలు ఆయన ముందు విధిస్తూ ఉంటారు, ఆయన కూడా అంతే సావకాశంగా నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మీరు అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ గురించి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు కాదు, జూన్ 4వ తారీఖు జరిగిన ఎన్నికల లెక్కింపుల్లో 150 స్థానాలున్న వైసీపీ 11 స్థానాలకు పరిమితం చేశారు ప్రజలు. సహజంగా ఏ నాయకుడైనా సరే, ఎందుకంటే మనం చాలామంది నాయకుల్ని చాలా సందర్భాల్లో చాలా పర్యటనలు కూడా చూస్తున్నాం. మనం ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ విజయోత్సాహంతో కొన్నాళ్ల పాటు ఒక రకమైన విజయ గర్వంతో చేసే యాత్రలు ఉంటాయి. అది ఆ విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే ప్రాసెస్లో సహజంగానే ప్రజలు మాకు విజయం దక్కించారు కదా, మాకు అధికారం దక్కింది కదా అని చెప్పనే ఒక రకమైన అతిశయపు పర్యటనలు చాలామంది చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఘోరంగా ప్రజల చేత చేత్కరించబడి, ఎందుకంటే ఒక గౌరవప్రదమైన ఓటమి అంటే 2014లో వచ్చింది 67 స్థానాలతోటి, దాన్ని గౌరవప్రదమైన ఓటమిగా పరిగణించడం కాదు, 106 స్థానాలు అధికార కూటమికి వస్తే 67 స్థానాలు ప్రతిపక్షానికి రావడం అంటే చాలా రిమార్కబుల్ అచీవ్మెంట్ అది. అటువంటి ఫలితం కనుక వస్తే దాని ఒక గౌరవప్రదమైన ఓటమిగా పరిగణించవచ్చు. కానీ 151 స్థానాలు 2019లో ఇచ్చి 2024లో దాన్ని 11 స్థానాలకు పరిమితం చేశారంటే ప్రజల తిరస్కారం అంటావా, ప్రజల చేత్కారం అంటావా, ప్రజలు విధించిన శిక్ష అంటావా దాన్ని? అటువంటి ఫలితం ఎదురైన తర్వాత ఏ నాయకుడైనా సరే అట్లీస్ట్ ఒక 6 నెలల పాటు
ఒకవేళ తన శ్రేణులకి ఏదైనా కష్టం వస్తేనో రాష్ట్ర ప్రజలకు ఏదైనా కష్టం వస్తే పర్యటించాల్సి వచ్చినా కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలకు ఆస్కారం లేకుండా పర్యటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 2024 జూలై నెలలోనే వినుకొండలో రషీద్ అని చెప్పని ఒక కుర్రాడు చనిపోయాడు అని చెప్పని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పని తాడేపల్లి నుంచి బయలుదేరాడు. ఆ బయలుదేరిన క్రమంలో తాడేపల్లి ఇంటి నుంచి వినుకొండ 105 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే గుంటూరు నుంచి 82 కిలోమీటర్లు వినుకొండ, తాడేపల్లి నుంచి గుంటూరు ఒక 20-23 కిలోమీటర్లు ఉంటుంది. 105 కిలోమీటర్లు లేదంటే ఇంకొకటి 2 కిలోమీటర్లు ఉంటుంది. 7:30 గంటలు ఉదయం 10ంటికి బయలుదేరి సాయంత్రం 5:40కి చేరాడు వినుకొండ. నెల రోజుల క్రితం ప్రజల చేత అంతటి తిరస్కారానికి గురై ఎవరు నిన్ను అంతగా స్వాగత సత్కారాలు పలికి కొద్దిగా నీకంటూ ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండాలిగా. అరే నిన్నటి ఎన్నికల్లో నన్ను ఇంతగా ఘోరంగా ఓడిస్తే మీరేంట్రా బాబు నాకు ఈ క్రాకర్స్ కాల్చడం ఏంటి, ఈ పూలదండలు వేయటం ఏంటి, ఈ పూలు చాలటం ఏంటి, ఇన్ని గంటలు ఈ ఊరేగింపులు ఏంటి అని చెప్పనే బేసిక్ సెన్స్ ఆయనకు పనిచేయాలిగా. కానీ ఆ సెన్స్ ఆయనకు పనిచేయట్లా. వాళ్ళు స్వాగత సత్కారాలు వాళ్ళు పలుకుతున్నారా, వీళ్ళ స్థానిక నాయకుల చేత ఈయన పలికింపజేసుకుంటున్నాడా? ఖచ్చితంగా ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరామర్శ సందర్భంగా ఎన్నికల్లో ఓటమి చెందగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి ఇట్లాగే హెలికాప్టర్లో వచ్చి అక్కడికి ఊరేగింపులతోటి, అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కురుబ లింగయ్య అని చెప్పని ఒక అతను హత్యకు గురయ్యాడు అని చెప్పని అక్కడ కూడా హెలికాప్టర్లో వచ్చాడు. అక్కడ కూడా ఇలానే వాళ్ళ శ్రేణులందరినీ తరలింపజేసి చివరకు చూసాం కదా, వాళ్ళు చెట్టు కొమ్మల్ని పట్టుకొని కోతులు వేలాడినట్టుగా ఆ హెలికాప్టర్ రెక్కలు పట్టుకొని వాళ్ళు ఊగులాడి ఆ హెలికాప్టర్ రిపేర్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మామూలుగా ఆయన రోడ్డు మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా ఇదే ర్యాలీలు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, వీళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేప్పటికి ఆయన పేరెనికి కన్నా సినిమా హీరో కూడా కాబట్టి ఆయనకి సినిమా హీరోగా ఉండే గ్లామర్ యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. వీళ్ళు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారనుకో సహజంగానే వాళ్ళని చూడటానికి ప్రజలు ఎగబడతారు. వాళ్ళని అభిమానించే వాళ్ళ శ్రేణులు వాళ్ళ వెనక కొంత ఫాలో అవుతాయి. అది ఆయన పంజాగుట్ట నుంచి లకిడికేపూల్కి వెళ్ళినా అదే విధంగా ఉంటుంది, లకిడికేపూల్ నుంచి మళ్ళీ తిరిగి పంజాగుట్టకు వచ్చినా అదే వ్యక్తి, అదే క్రౌడు. కానీ ఇక్కడ ఏంటి, పంజాగుట్ట నుంచి లకిడికాపూల్కి వెళ్ళేటప్పుడేమో విపరీతంగా క్రౌడు, ఊరేగింపులు, ర్యాలీలు, పూలజల్లులు, అసలు గంటలు బట్టి లకిడికాపూల్ నుంచి పంజాగుట్టకు అసలు 5 నిమిషాలు ఎట్లా వచ్చేస్తున్నావు నువ్వు అంటే, ఒకవైపు ఈ ఊరేగింపులు నువ్వు ఆర్గనైజ్ చేయించుకున్నావు కాబట్టి రిటర్న్ ప్రయాణం రెండో కంటికి తెలియకుండా అవుతుందని. ఇది వినుకొండ వెళ్ళటానికి 7:30 గంటలు పట్టింది. వినుకొండ నుంచి తాడేపల్లి, మరి అక్కడ బటన్ నొక్కితే తాడేపల్లిలో ప్రత్యక్షం అయ్యావు. ఇప్పుడు నిన్నుంది అంబటరాంబాబు ఇంటికి వెళ్ళటానికి 6 గంటలు పట్టింది, రావడానికి ఎన్ని గంటలు పట్టింది చెప్పమని వాళ్ళని. మరి అదే జనంగా వెళ్ళేటప్పుడు స్వాగత సత్కారాలు పలికింది, వచ్చేటప్పుడు కూడా ఆయన అదే రూట్లో ఇంటికి వెళ్తున్నాడుగా. అంటే మరి ఎందుకని ఎవడు పట్టించుకోవట్లా? ఆప్డేగా మాట్లాడుకుని ఉంటారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, వెళ్ళేటప్పుడే గుమ్మడికాయలు దిష్టి తీయాలి, వెళ్ళేటప్పుడే ఫ్లెక్సీలు పట్టుకోవాలి, వెళ్ళేటప్పుడే బైకుల మీద కుర్రాళ్ళు నిలబడి పూలు చల్లాలి, వెళ్ళేటప్పుడే ఈ హంగామా ఆయన వాహనాన్ని పట్టుకొని ఊగులాడాలి. ఈ ఊరేగింపులని వెళ్ళేటప్పుడే ఉంటాయి, వచ్చేటప్పుడు ఉండవే. ఇప్పుడు అదే నాయకుడు కదా, అదే శ్రేణులు కదా, అదే అభిమానం పోటెత్తాలి కదా ఎక్కడైనా కూడా. కానీ వన్ వే పోటెత్తుతుంది, రెండో వైపు ఉండట్లేదే. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, పోనీ ఏదైనా రాజకీయ సభ అయితే సభ దగ్గరికి సమీకరించారు, సభ అయిపోయినాక ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. కాదుగా, అదే రోడ్లో ప్రయాణం చేస్తున్న సందర్భంగా సృష్టిస్తున్న ఈ హంగామా కదా. మరి ఆయన ఎప్పుడు ఎటువైపు వెళ్ళినా సరే ఆయన వాహనం వస్తుందంటే రోడ్లకు ఇరువైపులు అట్లాగే జనాన్ని ఉంచోవాలిగా. కానీ ఒక్క సందర్భంలోనైనా సరే, ఇప్పటివరకు చాలా సందర్భాలు అయిన ఈ రోడ్ షోలు చేయటం చూసాం. ఇప్పుడు గతంలో రెంటపాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తూ లాల్పురం దగ్గర సింగయ్య అనే అతను ఈయన కార్మే కింద పడ్డ సంఘటన చూసాం. ఏ సంఘటనలు జరిగినా, ఏ ఊరేగింపులు జరిగినా వన్ వేనే జరుగుతున్నాయే, రెండో వైపు ఉండట్లేదే. అంటే వెళ్ళేటప్పుడే స్వాగతిస్తారా, వచ్చేటప్పుడు నీ శ్రేణులు నీ మొహం చూడలేదా, పలకరియట్లేదా? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇదంతా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వన్ వే వైపే, రెండో వైపు వాళ్ళకి మాట్లాడుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కూడా ఎవరి పేమెంట్ వాళ్ళు తీసుకొని
ఇప్పుడు మనకి జస్ట్ సినిమా షూటింగ్కి అవును. వచ్చినప్పుడు ఆ యూనిట్లో వాళ్ళకి భోజనం పెడతారు, వాళ్ళకి అవసరమైతే టిఫిన్ టైం అయితే టిఫిన్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళకి పేమెంట్ ఇచ్చినాక వాళ్ళ తిప్పలాలు పడి వెళ్ళిపోతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభలు కార్యక్రమాలకు కూడా దీనికోసం అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆయనకి జనాల్లో అట్రాక్షన్ ఉన్నట్టుగా, ఆయనకి జనాల్లో అభిమానం పోటెత్తుతున్నట్టుగా, ఆయన కోసం జనాలు కలవరించిపోయి దాన్ని సాక్షి మీడియాలో మ్యాగ్నిఫై చేసేసి వాళ్ళు గ్రాఫిక్స్ ప్రజెంట్ చేసి 1000 మంది వస్తే 10,000 మంది వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ఎలాబరేటివ్గా చూపించుకుంటా ఆయన ప్రచారార్పాటం తప్పితే అంబటి రాంబాబు మీద సానుభూతితో వచ్చాడా? అంబటి రాంబాబు మీద సానుభూతి వ్యక్తమైతే అసలు అంబటి రాంబాబుకి ఆ పరిస్థితి ఆ కర్మ ఎందుకు పట్టింది? ఇవాళ పాలకుడుగా నువ్వు పాలకుడుగా ఉన్న రోజున టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కొనసాగారు. టీటీడీ ఈఓలుగా ఎక్కువ కాలం ధర్మారెడ్డి ఉన్నాడు. అలాగే టెండర్ నిబంధనలు సడలించడానికి టీటీడీ బోర్డు సమావేశం జరిగిన రోజున పర్చేసింగ్ కమిటీ తరఫున రెగ్యులర్ మెంబర్లైన పార్థసారథి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళని కూడా పక్కకు పెట్టి భూమన కరుణాకర్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని స్పెషల్ ఇన్వైటీస్గా వాళ్ళని పిలిచి వాళ్ళ చేత సంతకాలు చేయించుకున్నారు అని చెప్పని వాళ్ళ సిట్ నిర్ధారణ చేసింది కదా. అంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డిల ఆధ్వర్యంలో ఈ రకమైన ఈ తిరుపతి శ్రీవారి ప్రాంగణాన్ని అపవిత్రం చేసే కార్యక్రమానికి బాధ్యులు వాళ్ళైతే వాళ్ళెవరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడరు. ఓ పక్క వైవి సుబ్బారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు, కల్తీ జరిగింది వాస్తవమే కానీ జంతావశేషాలు లేవు. అవును. అంటే ఇక్కడ ఏమో అర్థమవుతుంది, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యే కాని పదార్థాన్ని వాడారు అని వైవి సుబ్బారెడ్డి అడ్మిట్ అవుతున్నాడు. అవును. అటువంటప్పుడు ఆ అంశం గురించి మీరు బొంకుతా ఉంటే, మా క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పని మీరు బొంకుతుంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని వాళ్ళు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పని మీరు డిమాండ్ చేస్తుంటే, మీ వైఖరిని ఎండగడుతూ అసలు సిసలు నిజం ఇది అని చెప్పని ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలు పెడితే మరి ఆ ఫ్లెక్సీల దగ్గర మీ అంబటి రాంబాబుని పంపించి అక్కడ వివాదాస్పదం కావటానికి మార్గం సుగమం చేసింది మీరు. నిజంగానే ఆ ఫ్లెక్సీ పట్ల అంబటి రాంబాబుకి అభ్యంతరం ఉంటే తాను వెళ్ళిన క్షణాన్ని ఆ ఫ్లెక్సీ పీకేసి ఉండొచ్చు. కానీ అతను ఏం చేశాడు, నేను రేపు వస్తా, మీరు తీయకపోతే ఈ ఫ్లెక్సీ నేను పీకుతా అని ఎదుటి వాళ్ళకి సవాలు విసిరాడు. అలా సవాలు విసిరిన కారణంగా వాళ్ళు అక్కడ గ్యాదర్ అయ్యారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, గుంటూరు గురించి అందరికి అవగాహన లేదు కాబట్టి నేను చెప్తున్నా. అంబటి రాంబాబు కాపురం ఉండేది సిద్ధార్థ నగర్లో, నవభారత నగర్ పక్కన సిద్ధార్థ నగర్లో కాపురం ఉంటాడు. అతని ఇంటికి అతి సమీపంలో ఎస్విఎన్ కాలనీలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. బృందావన్ గార్డెన్స్లో చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆయన ఇంటికి హార్డ్లీ ఎటువైపు వెళ్ళినా ఎస్విఎన్ కాలనీ అయితే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది. బృందావన్ గార్డెన్స్ కూడా అంతే 2 కిలోమీటర్స్లో ఆయన ఇంటి నుంచి ఈ టెంపుల్ ఉంటుంది. ఈ రెండూ కాకుండా ఈ ఫ్లెక్సీ పెట్టిది ఎక్కడైతే ఆయన సవాలు విసిరాడో ఆ ఫ్లెక్సీ పైన ఉన్న గోరంట్ల వెంకటేశ్వర స్వామికి, ఈయన ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ కాదు అది. ఆ టెంపుల్ ఎందుకు చూజ్ చేసుకున్నావు? ఆ ఫ్లెక్సీ మీదుగానే నువ్వు అటు వెళ్ళాలని చెప్పని ఎందుకు షెడ్యూల్ చేసుకున్నావు? అంటే ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు పెంచటం అనే లక్ష్యంతో అంబటి రాంబాబు ఆ రూట్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ టెంపుల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి వస్తూ నువ్వు సవాలు విసిరావు కాబట్టి వాళ్ళు గ్యాదర్ అయ్యారు కాబట్టి నీకు వాళ్ళ నిరసన నీకు వ్యక్తమైంది. నీకు నిరసన వ్యక్తమైంది కాబట్టి నువ్వు ఇంటాలరెంట్గా బూతులు లంఘించుకున్నావు. ఇక్కడ గమనించుకుంటే ఈయన బూతులు తిడుతున్నాడు. ఎక్కడో బయట దూరంగా ఉన్న వాళ్ళకి ఈయన కారులో తిట్టే బూతులు ఎవరికి తెలుస్తాయి? ఈయన కారులో సీట్లో నుంచి ఎగిరెగిరి పడతా ఈయన బూతులు తిడతంటే రికార్డు చేసింది ఎవరు? కారులో ఈయనతో పాటు ఈయన సహచరులు. మనం చూస్తున్నాంగా. ఆయన అటువైపు ముందు సీట్లో కూర్చొని ఈయన బూతులు తిడతంటే వెనక నుంచి రికార్డు చేస్తున్నారు కదా. అలా రికార్డు చేసింది నీ వాళ్ళ ద్వారానే. నేను బూతులు తిట్టాను, ఇది బాహ్య ప్రపంచానికి తెలియాలని చెప్పని బయటకు ఎందుకు విడుదల చేయించావు? అంటే ఖచ్చితంగా ఈ నకిలీ అంశాన్ని దారి మళ్లింప చేయటం కోసం అంబటి రాంబాబుని ఒక పావులాగా వాడుకొని అతని చేత బూతులు తిట్టించి దాన్ని అంబటి రాంబాబు సహచరుల చేత బయటకు విడుదల చేయించి సమాజంలో ఉద్రిక్తతలు పెంచి పోషించింది అంబటి రాంబాబు. అటువంటి అంబటి రాంబాబుని ఒక విక్టింగా చూపిస్తా,
ఇవాళ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు అతను బాధ్యుడు అయి ఉంటే అతనిని అయ్యో అంబటి రాంబాబుకి ఏదో జరిగిపోయింది అని చెప్పని అంటే కులం కార్డు మళ్ళీ. అదే అంటున్నా. ఉమ్. తర్వాత వంగవీటి మోహన్ రంగా గారికి అంబటి రాంబాబు గారికి ఎక్కడో చాలా సాన్నిహిత్యం ఉన్నట్టు ఆ రోజుల్లో రంగా ఈ రోజుల్లో రాంబాబు అని మాట్లాడుతున్నారు. అసలు రంగా గారికి రాంబాబు గారికి ఎప్పుడు సంబంధాలు లేవు. ఎందుకంటే బయట జనాలకు తెలియకపోవచ్చేమో కానీ అంబటి రాంబాబు గారే చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో ఆయన స్పష్టం చేశాడు తాను కాపు సామాజిక వర్గ నాయకుడిని కాదు అని చెప్పుకున్నారు. అసలు కాపు తెలగానే ముద్ర తన మీద పట్టడానికి ఆయన ఎప్పుడూ సిద్ధపడలా. అదే క్రమంలో గుంటూరు జిల్లా నుంచి 1988 కాపునాడు సభ జరిగిన సందర్భంలో కన్నా లక్ష్మణ గారు క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన రంగా గారికి సన్నిహితుడు. కాపునాడు సభలో కన్నా లక్ష్మణ పాల్గొన్నారు. రంగా గారి హత్య తర్వాత జరిగిన ఘర్షణలో కన్నా గారు బాహటంగా ఆయన ఆ రోజు కాపు సామాజిక వర్గం తరపున ప్రాతినిధ్యం వహించారు. అంతేగాని అంబటి రాంబాబు 1989లో ఎమ్మెల్యేగా నెగ్గిన కాంగ్రెస్ జెండా మీద ఆయన నెగ్గారు తప్ప కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా ఆయన నెగ్గల. ఆయన ఏ రోజు కూడా తనని కాపుగా ప్రకటించుకోవడానికి కానీ చలామణి అవడానికి కానీ ఇష్టపడాల. అటువంటి ఆయన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి కాపు నాయకుడు అని చెప్పని అతని గురించి ప్రస్తావిస్తున్నారు. ఇదే క్రమంలో ఇంకొక అంశం గుర్తు చేసుకోవాల్సింది. తర్వాత ఈరోజు జోగి రమేష్ని పరామర్శకెళ్తున్నాడు. జోగి రమేష్ని బీసీ బిడ్డ అంటున్నాడు. మరి వైసీపీ రాజానగరం ఇన్ఛార్జి జక్కంపూడి రాజా గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవ్ గారిని ఉద్దేశించి జుట్టు పట్టుకొని ఈడుస్తాం రేపు అని చెప్పని మాట్లాడాడు. మరి కాపు సామాజిక వర్గ ఒక అగ్రవర్ణానికి సంబంధించిన జక్కంపూడి రాజా ఒక బీసీ మహిళ శాసనసభ్యులను ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తే అంతటి బీసీ పక్షపాత అయిన జగన్మోహన్ రెడ్డికి అది ఆక్షేపణ అనిపించలేదా? అంటే నీ పార్టీలో ఉన్న నాయకులకి కులాలు ఆపాదించుతావు. నీ పార్టీలో ఉన్న నాయకులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళని కుల ప్రతినిధులుగా చిత్రీకరిస్తావు. కానీ అదే నీ పార్టీ నాయకులు ఎవరైనా సరే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ దళితులను కానీ ఎవరైనా కించపరిచినా ఎవరైనా బెదిరించే వ్యాఖ్యలు చేసినా సమాజంలో విద్వేషాలు పెరిగే వ్యాఖ్యలు చేసినా అది నీకు అసలు పరిగణలోకే తీసుకునే ఇష్యూగా నీకు అనిపించదు. ఈ విధమైన డబుల్ స్టాండర్డ్నెస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంతగా అతను ఈ విధమైన ఈ డబుల్ స్టాండర్డ్నెస్ తోటి ప్రజల్లో పలచనవుతున్నాడు అని అంటే 2024 మే 13న ఓటు ద్వారా మేము తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని చెప్పని ఇవాళ ప్రజలు కూడా రిలీజ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 100కి 100 జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగిన తప్పు, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి కలిపి చేసిన తప్పుకి ఆ తప్పుకి వాళ్ళు సంజాషి సమాధానం ఇవ్వడానికంటే ముందే ఈ అంబటి రాంబాబుని జోగి రమేష్ లాంటి వాళ్ళని బలిపశువులుగా ముందు నిలబెట్టి వాళ్ళ చేత సమాజంలో విద్వేషాలు పెరగడానికి ఇతన కారకుడు అయ్యుండి ఈరోజు అంబటి రాంబాబు జైల్లో ఉన్నాడు అని అంటే ఆ పాపం 100కి 100 జగన్మోహన్ రెడ్డిదే.